ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా ఆత్మీయులకు మీ అందరినీ కలవడానికి ఈ వాగ్దాన సంబంధించినటువంటి దీవెనలను మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకుని రావడానికి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిదినం ప్రభు మీకు ఇచ్చే వాగ్దానాన్ని మా యొక్క ఈ ఛానల్ ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా తెలియపరచడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నివృత్తులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, బహుభయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో దేవుని యొక్క వాగ్దానపు మాట మనకి నెమ్మదిని, సమాధానమును, ఆదరణను ఇచ్చేటటువంటి దేవుని యొక్క వాగ్దాన మాటలు ఇవి. ఈ మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా అనుదినం సిద్ధపడి ఈ కార్యక్రమాలను ఫాలో అవుతూ ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఇందులో చెప్పబడుతున్న ఈ వాగ్దాన ఈ మాటలు వింటూ విశ్వాసములో బలపడుతూ దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్న దేవుడు కోరే ఆత్మీయతలో ముందుకు నడుస్తున్న మిమ్మును బట్టి మరొకసారి నేను దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆదికాండము 48వ అధ్యాయము 3-4 ఆ ఒక వచనాలు ఉన్నటువంటి కొన్ని మాటల ద్వారా కొన్ని వాగ్దాన దీవెనలను ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ద్వారా యాకోబు ప్రియా దేవుని బిడ్డలారా యోసేపుకు తెలియపరిచినటువంటి ఆ విషయాల ద్వారా ప్రభు మనకి వాగ్దాన దీవెనలు మనకు తెలియపరచబోతున్నారు. ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 48వ అధ్యాయం 3-4 వచనాలను మనం చదువుకుందాం. ప్రియులారా, యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతాన అభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహం మగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను అనేటటువంటి ఈ మాటను ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుగా మార్చబడి ఇశ్రాయేలుగా దీవించబడినటువంటి యాకోబు ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క చివర కుమారునిగా ఉన్నటువంటి ఆ ఒక చిన్న కుమారుడిగా ఉన్నటువంటి యోసేపునకు దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వాగ్దానాన్ని యోసేపునకు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఐగుప్తులో తను తెలియపరిచి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని యాకోబుగా ఉన్నప్పుడే దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా మంచి యవన కాలంలో అప్పటికి యాకోబు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క స్వస్థలము నుండి తన యొక్క తల్లి సహోదరుడైనటువంటి లాబాను ఉన్నటువంటి ప్రాంతానికి తను ఒంటరిగా ఒక సందర్భంలో ప్రయాణమైనప్పుడు తను ప్రయాణం చేసే మార్గ మధ్యలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక రాత్రి దేవుడు దర్శనము ద్వారా తన ప్రత్యక్షతను అనుగ్రహించి తన యొక్క యవన కాలములు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యవన కాలములో యాకోబునకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన యొక్క వృద్ధాప్య సమయంలో మరలా ఈ వాగ్దానాన్ని యోసేపునకు ఐగుప్తులో తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యోసేపు ఆ సమయంలో ఆ ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఆ ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు వృద్ధాప్యంలోనికి ప్రవేశించారు. మరణకాలము కూడా సమీపిస్తున్న పరిస్థితి. ఆ ఒక ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన తండ్రి బలహీనంగా ఉన్నాడనే విషయాన్ని యోసేపు తెలుసుకొని పరామర్శించడానికి వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తన యొక్క 2 కుమారులను తీసుకొని ఆ వెలుటను మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో ఆ ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు యోసేపు 2 కుమారులను ఆశీర్వదించేటటువంటి ఆ సందర్భంలోనే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తనకిచ్చినటువంటి యవన కాలంలో ఇచ్చిన వాగ్దానాన్ని యోసేపునకు తెలియపరుస్తూ వారిని ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ప్రియా దేవుని బిడ్డలారా అనుభవించినటువంటి వానిగా ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబుని మనం చూస్తుంటాం. తన పట్ల నెరవేర్చబడిన ఈ వాగ్దానాన్ని యోసేపునకు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుతో అంటున్నాడు, సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి అనేటటువంటి మాటను చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యాకోబుతోనూ
ఏమండి దేవుడు ఏమన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. యాకోబునకు ముందు యాకోబు యొక్క తాతయ్యగు అబ్రహాముతో కూడా నేను సర్వశక్తి గల దేవుడనని చెప్పుటను ఆదికాండం 17:1 మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు అనేటటువంటి విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బేతేలు మొదటి పేరు లూజుగా ఆదికాండం 28:18-19 మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి యాకోబు తన యొక్క యవన కాలంలో ప్రయాణంలో లూజు ప్రాంతంలో ఉన్నప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మరి ఆ ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని మరి ఆ యాకోబు పట్ల దేవుడు ఎలా నెరవేర్చాడో ఆ విషయాలే మనం చెప్పుకుంటూ ఇప్పుడు వస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఆ ఒక ఆదికాండం 28:13-14, అదేవిధముగా ఆదికాండం 28:3-4 కూడా మరి రెబెకా మరి యాకోబు యొక్క యవన కాలంలో ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదముగా కూడా ఆదికాండం 28:3-4 మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబునకు తన యవన కాలములో లూజు అనేటటువంటి ప్రదేశంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఎన్ని విధాలుగా నెరవేర్చి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తుంటాం. ఇదిగో నీకు సంతాన అభివృద్ధి పొందించి అనేటటువంటి ఆ మాటను మరి యాకోబునకు యవన కాలంలో దేవుడు ఇచ్చాడు. ఆ ఒక వాగ్దానపు మాటను దాన్ని ఎలాగా దేవుడు నెరవేర్చాడంటే యాకోబును స్థిరపరిచి యాకోబుకి వివాహము చేసి, వివాహము చేయబడిన యాకోబు భార్య అయినటువంటి లేయాకు గర్భఫలం ఇచ్చి ఆ గర్భఫలాన్ని సంతానంగా ఆశీర్వదించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యాకోబునకు దేవుడిచ్చినటువంటి ఆ ఒక యవన కాలములు ఇచ్చిన వాగ్దానాన్ని ఆశీర్వాద రూపంలో దేవుడు ఎలా నెరవేర్చాడనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అదేవిధంగా మరి ఆ ఒక లేయాక సంతానాన్ని ఇచ్చుట ద్వారా మరి వాగ్దానము యాకోబు పట్ల నెరవేర్చేటటువంటి రీతిలో మరి దేవుడు తన పనిని ప్రారంభించుటను మనం చూస్తూ ఉంటాం. ఈబడినటువంటి ఆ సంతానాన్ని విస్తరింపజేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే సంతాన సంఖ్యను ఆయన ఏం చేశాడంటే మరి విస్తరింపజేయుటను మనం చూస్తూ ఉంటాం. ఆ సంతాన సంఖ్యనే సమూహమగునట్లు చేయుటను మనం చూస్తుంటాం. వారికి వాగ్దాన దేశమైనటువంటి కానానును నిత్యస్వాస్యముగా ఇచ్చేదనని చెప్పినటువంటి మాటల ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు వాగ్దాన ఆశీర్వాదాన్ని, అతని సంతానం విస్తరింపబడిన వాగ్దాన దీవెనను కన్నులారా ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు చూశాడు. ఇదే విషయాన్ని యోసేపునకు ప్రియా దేవుని బిడ్డలారా చెప్పి యోసేపు కుమారులను ఆశీర్వదించుటను కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబునకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా పరిపూర్ణ నెరవేర్పు ప్రియా దేవుని బిడ్డలారా కానాను దేశాన్ని వారసత్వంగా పొంది పంచుకున్నటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యోసేపు 2 కొడుకులు కూడా మరి 2 గోత్రాలు అయ్యారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి లేవి గోత్రం వారసత్వం అక్కడ పొందలేనట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే స్వాస్యాన్ని పొందలేనట్లు లేవి గోత్రాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. గనుక యోసేపుకు మరి దేవుడిచ్చినటువంటి 2 కుమారులు మరి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుకి ఇచ్చినటువంటి ఆ ఒక కుమారుల్లో వారు కూడా వాగ్దాన దేశములో మరి స్వాస్యాన్ని పొందే గోత్రాలుగా చేర్చబడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5:1-2 వరకు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా ప్రభు ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి తనను విశ్వసించినటువంటి మీ జీవితాల్లో కూడా మరి వివాహం కాలేని వారు ఎవరున్నా మరి వివాహ రూపంలో మిమ్మల్ని కుటుంబాలుగా కట్టి మరి సంతానాలను దేవుడు అనుగ్రహించి ఆ సంతానాల సంఖ్యను విస్తరింపజేసి వారిని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచడమే కాకుండా వారికి స్వాస్యంగా ఏవేవి మరి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడో వాటన్నిటినీ ఆయన ఇస్తాననేటటువంటి గొప్ప దేవునిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన అనుకున్నటువంటి శ్వాస సంబంధించిన ప్రతి దీవెన ఆయన ఇచ్చి వారిని తలగా పైవారిగా సమస్త జన్మల కన్నా హెచ్చైనటువంటి స్థితిలో ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు మీకు ఇచ్చినటువంటి ఆ ఒక ఆశీర్వాద సంబంధమైనటువంటి సంతానాలను అత్యున్నత స్థితిలో ఆయన
ఉంచి వారి ద్వారా మహిమ పొందుతానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మీతో మాట్లాడుతున్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చిన బిడ్డల విషయమై, వారి భవిష్యత్తుల విషయమై, వారి ఆశీర్వాదము, వారి అభివృద్ధి విషయమై, వారు స్థిరపరచుబడుట విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఎవరు కూడా ఏ రకమైన ఆందోళన, కలవరము చెందకుండా మిమ్మును రక్షించుకున్నటువంటి దేవుడు, మీ విశ్వాసానికి ఆధారమైన దేవుడు, ప్రభు మీకు ఇచ్చినటువంటి బిడ్డలను వారిని స్థిరపరిచి అత్యున్నత స్థితిలో ఉంచి నిత్య స్వాస్యాలుగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వారికి ఇచ్చి సమాజంలో తలగా పైవారిగా అత్యున్నత స్థితిలో ఉంచదనని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు యొక్క సంతతిని ఆశీర్వదించి అదేవిధముగా ఆయన యొక్క సంతతికి సంబంధించినటువంటి ఆయన కుమారుడుగా ఉన్న యోసేపును, యోసేపు యొక్క 2 కుమారులను కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు యొక్క కుమారుల యొక్క ఆ గోత్రికులుగా ఉన్నటువంటి వారి యొక్క గోత్రాలలో వీరిని కూడా మరి చేర్చబడేటట్లు దేవుడు చేసి ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాగ్దాన దేశమైన కానానులో యోసేపు కుమారులను కూడా వారికి ఆ 2 గోత్రాలుగా వారిని ఏర్పరిచి వారికి ఒక అద్భుతమైన గుర్తింపు ఇచ్చి వారికి స్వాస్యాలనిచ్చి వారిని గణపరిచి వారి ద్వారా మహిమ పొందిన దేవునిగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనక ప్రభు మనకిచ్చినటువంటి బిడ్డలను కూడా అత్యున్నత రీతిలో దీవించి అనేక మరి స్వాస్యాలను ప్రభు వారికి ఇచ్చి గొప్ప దీవెనకరంగా ఉంచుతానని ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలను విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కోరే ఆత్మీయత ద్వారా ఈ వాగ్దానములో ఉన్న దీవెనను మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా, నీ వాగ్దాన సంబంధించిన మాటల ద్వారా మా ప్రియులను బలపరచడానికి వారి కొరకు మీరు సిద్ధపరిచిన ఈ వాగ్దానాల్లో ఉన్న ప్రతి దీవెన అయా మరి వారికి తెలియపరిచేటటువంటి మంచి పరిచర్య ద్వారా మీరు మహిమ పొందుతున్నారు. ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించి ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని, వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని, వారికి మీరు ఇచ్చినటువంటి బిడ్డలను ప్రభువా అత్యున్నత స్థితిలో అనేక స్వాస్యాలకు ప్రభువా వారిని ఆస్తికర్తలుగా చేస్తూ వారి ద్వారా మహిమ పొందుతానని అయా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలను విశ్వసిస్తూ నీవు కోరే ఆత్మీయతలో వారు ముందుకు కొనసాగుతూ తద్వారా ఈ వాగ్దానములున్న దీవెనను వారు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దానాన్ని మరి విని ప్రార్థనలు ఏకీభించిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేసు రక్తమేచ్యం, యేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నివృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.